కామేని చచ్చిపోలేదు అంటారు కాపిరా ఇరాన్ అధ్యక్షుడు. ఎట్లా చెప్తావు చెప్పు చచ్చిపోలేదని. అమ్మ చచ్చిపోలేదు, ఆయన ఎక్కడో దాచి పెడుతుర్రు, ఆయన ఒక్క 3-4 మాత్రమే తెలుసు. మరి మొన్న ఇరాన్ వాళ్ళే ప్రకటించారుగా చచ్చిపోయిందని వాళ్ళ మీడియా. డ్రామా అనేది ఇప్పుడు నిన్న మళ్ళీ గుసగుస నడుస్తుంది, చచ్చిపోయింది అని అట్లా. అయితే ఆయన అనేది వస్తుంది. ఎక్స్ ఖాతా నుంచి కూడా ఒక పోస్ట్ పెట్టిరట ఆయన పర్సనల్ అకౌంట్ నుంచి. ఏమనంటే అంటారేమో మరే చచ్చిపోయి ఉండొచ్చు తాత, ఎందుకంటే వీళ్ళు శాటిలైట్ ద్వారా కొట్టిరు. శాటిలైట్ ద్వారా తీసుకొని ధనా ఇంటి మీద ఇష్టమైన దాడులు చేస్తే ఏముంటుంది, ఆ సప్పుడికి అదురుకొని కూడా చావచ్చు. పెద్ద మనిషి అయినా ఆయన 86 ఏళ్ళు 87 ఏళ్ళు ఉంటాడట. కానీ ఇది ఎంత ఏంటంటే వాళ్ళని తప్పుదోవ పట్టిస్తందుకు. ఏమన్నా పెయింట్ వేయలేదు యుద్ధ విమానాల పెయింట్, అట్నే ఇదో పెయింట్ వేస్తున్నట్టు. అదే ఉన్నట్టుంది కదా. మొత్తానికైతే ఖమేని చచ్చిపోలేదు, ఆయన ఏడగుండాలో గాడగున్నాడు, నటిస్తున్నారు ఇరాన్ వాళ్ళు అనేది మరి కథ నడుస్తుంది. కానీ ఇంకో మాట చెప్పనా, ఇప్పుడు ఒకటి అధ్యక్షుడే నేర కొరిగిండంటే మరి భయం పుడుతుందా పుట్టదా? పుడుతుంది. ఒక మాట చెప్పుకుందాం, పుడుతుంది. మరి అట్లాంటి వాళ్ళు వెనకకు తగ్గకుండా అమెరికా లెక్కేత రాయేషా చూసుకుందాం అన్న కాడికి ఇరాన్ వాళ్ళు ఉన్నారంటే మరి వీళ్ళకు బలం ఎవరిస్తుర్రు, ఎవరు నాయకత్వం ఉన్నది వీళ్ళ వెనకాల అనేది కూడా గుసగుసపిరా. ఇప్పుడు వాస్తవానికి అయితే వీళ్ళ వెనకాలనైతే ఎవరు కనపడతలేరు. కాకపోతే రష్యా చైనా చెప్తున్నాయి కానీ ప్రత్యక్షంగానైతే దిగుతలేవు వీళ్ళ కోసం, ఇరాన్ కోసం. ఈ చైనా కొద్దిగా చెయ్యి అందిస్తుంది అంటారు, కొంచెం అందిస్తుంది అంటారు. వీళ్ళకి కూడా అమెరికా మీద పగే ఉన్నట్టే. ఉత్తర కొరియా వాడు దిగాలి, అసలు కూడా ఆడేనే దిగేది. ఆడే మగోడు అంటావా? వాడు దిగాలి, వాడు దిగితే నీ అమ్మ తాడో పెడో తెలుస్తుంది. ఆయన చుట్టూ 7 మంది గోపికలు ఉంటారు, ఆయన నమ్మలాంచే వరకు ఆయన ఏం చేస్తాడు కాదు, నీకు మనసంతా అలా గోపికల మీద పడదు ఉంటారుగా, ఉన్నవాడు చెప్తున్నా. వాడు చేస్తా, వాడు మొన్న అంటేనే ఉండగా 3వ ప్రపంచ యుద్ధానికి దారి తీస్తున్నావు నువ్వు, తెర తీస్తున్నావు నువ్వు గినక ఇరాన్ మీద గినక యుద్ధం ఆపకపోతే మేము దిగుతాం ఇక నువ్వు 3వ ప్రపంచం అన్నట్టు యుద్ధం స్టార్ట్ అయినట్టే అని అంటున్నాడు. ఎట్టకెళ్ళి యుద్ధంలో దొరాలని చూస్తున్నాడు, అన్వయాలు స్టార్ట్ చేస్తుండు పరీక్షలు. అమెరికా మీద ఆయన కూడా ఉందా బాగా